ఓకే. సో మీరు ఎంతో చక్కటి వీడియోలు చేసి మాలాంటి వాళ్ళకి ఎంతో ఆనందం కలిగిస్తున్నారు. కొత్త విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, అద్వైతం ఏమిటి, ద్వైతం ఏమిటి అన్నీ చెప్తున్నారు. అది విని చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వీడియోలు మీరు ఎప్పటికీ ఇంకా చేస్తూ ఉండాలి. అందుకని ఏదో చిన్న వృతాభక్తిగా నేను వీడియోలు ఎప్పటి వరకు చేస్తానంటే గాలి ఉన్నంత వరకు. సో చిన్నగా మిమ్మల్ని సత్కరించుకుందామని ఒక చిన్న. అలాగే. సో మీరు నేను ఒకటి అని ఎవరో అంతర్గతంగా తెలుసు కాబట్టి నేను అంగీకరిస్తున్నాను. అంటే మనల్ని వేరు చేసేది ప్రత్యేక గౌరవం అక్కర్లేదు. బాగుంది. చిన్న అదనమాట. అంతేకాకుండా ఒక వేణుగానంతో మనం ఒక చక్కటి కార్యక్రమం చేద్దాం. అలాగే. లెట్స్ బిగిన్. ఇట్లా ఉండండి మీరు. సో ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆనంద్ తీర్థ గారు వచ్చారు. సో ఇది మా రెండవ అని ఊరికే మాట వరుసకి ఎప్పుడు మొదటిదే. అయితే చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఈ వీడియో ఒక చిన్న కచేరీ లాంటిది అనుకోండి. ఈ విషయంలో ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను. అయ్యా చెప్పండి. ఏమిటంటే ఇప్పుడు మనం వేణువు వాయిస్తున్నాం అంటే ఈ వేణు అనేది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి విద్య ఇది. ఎందుకంటే అందరికీ రావడం అనేది కష్టం, భగవంతుడు కొద్ది మందికి ఇస్తారు. అందుకని ఈ భగవంతుడు ఇచ్చినటువంటి విద్యను మళ్ళీ ఆయనకే అర్పించాలనేటువంటి నా తాపత్రయం. సో అందుకని చెప్పేసి వెళ్ళిన ప్రతి గుళ్ళో కూడా ప్రకాష్ గారు చెప్పినట్టు ఎంతో చక్కగా ఆదరిస్తున్నారు. అర్చక స్వాములందరూ కూడా వచ్చి ఫోటోలు తీసుకోవడం కానివ్వండి, వారు వచ్చి భగవంతుడికి వేసినటువంటి శేషమాలని తీసుకొచ్చి నాకు వేసి ప్రసాదాన్ని ఇచ్చి అర్చనది చేసి ఎంతో ఆదరిస్తున్నారు. మేము ఇంతలా ఉంటుందని అనుకోలేదు, కాబట్టి చాలా ఆనందంగా ఉంది అది. సో 100 కార్యక్రమాలు చేసిన తర్వాత ఒక చక్కటి ఒక పెద్ద కార్యక్రమాన్ని చేసి దానికి ఆధ్యాత్మిక ప్రముఖులందరినీ కూడా పిలిచి, అలాగే మిమ్మల్ని కూడా పిలిచి ఒక గంటన్నర సేపు చక్కటి కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు, అన్నమాచార్య వేణుగాన సంకీర్తన రవళి అనేటువంటి చెయ్యాలి అనేటువంటి ఒక తాపత్రయం. అది మా సంకల్పం అయితే ఉంది. భగవత్ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది, అవుతుంది. సో అందుకని ఇప్పుడు ఒకటి మోహన్ రాగంలో ఒక చక్కటి అన్నమయ్య కీర్తన ఒకటి వాయిద్దాం. అలాగే. నాకు ఆనంద్ తీర్థ గారు కూడా యూట్యూబ్ ద్వారానే పరిచయం. ఇదివరకు ఒకసారి మేము కలిసి చక్కటి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడాం. ఇప్పుడు కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ ఆహా.
ఎక్స్ట్రాడినరీ, ఎంత బాగుంది. ఇప్పుడు నేను ఒకసారి తిరువణామలయం పోతే తిరువణామలయలో దేవాలయానికి వెళితే ఒక మూల కూర్చొని ఒక ఆయన తిరుప్పావై పాడుతున్నాడు తమిళ్లో. అక్కడ ప్రేక్షకులు లేరు, ఒక్క వాయిద్యం లేదు, శృతి కూడా లేదు, కానీ ఆయన గొంతు దేవాలయంలో ఉన్న అందరికి వినిపిస్తున్నది. నేను దర్శనానికి వెళుతూ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నా, కళ్ళు మూసుకొని కూర్చున్నా. ఆయన కళ్ళు మూసుకొని పాడుతున్నాడు. మేము ఒక 100 తర్వాత కళ్ళు తెరిస్తే ఇట్లా 100 మంది ఉన్నారు వెనక చుట్టుపక్కల. అది అంటే సంగీతంలో ఉండేటువంటి ఆ మహత్వం, ఇట్ అట్రాక్ట్స్. ఎందుకంటే హార్మనీ కదా, అంటే ఈ నాయిస్కి సంగీతానికి ఉన్న డిఫరెన్స్ హార్మనీ. ఒక క్రమబద్ధమైన తరంగాలు, ఆ క్రమబద్ధమైన తరంగాలు మనసుని ప్రశాంతత వైపు తీసుకెళ్తాయి. ప్రశాంతంగా ఉన్నవాడు చూడాల్సింది చూస్తాడు, చేరుకోవాల్సిన చోటు చేరుకుంటాడు. అది అవునన్నా కాదండి. మనకి ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క మూడ్స్ ఉంటాయి అన్నమాట. అయ్యో అవును, చక్కటి అవును. భక్తి భావన, ఇది ఉత్సాహంగా ఉండేటువంటి భక్తి భావన. అవును, మోహన. మోహన. అదే ధర్మావతి తీసుకోండి, అందులో చక్కటి మంచి మాధుర్యం ఉంటుంది. గోవిందాశ్రిత గోకుల బృంద కానివ్వండి, అవును అవును. అలాగే అహిర్భైరవి, చక్కటి భక్తి గీతాలు చాలా ఉన్నాయి. చక్రవాకం ఒకటి, అహిర్భైరవి ఉంటారు, మన చక్రవాకం ఉంటారు కర్ణాటకలో. ఇది మన దర్బారీ రామరసం, దర్బారీ. అందులో గోవింద అని ఒక పాట ఉంది దర్బారీ కన్నడలో. దర్బారీ కన్నడలో అసలు దర్బారీ కన్నడ మనకి నటభైరవి, దర్బారీ కన్నడ చిన్న. గోవర్ధన గిరిధార, గోవర్ధన గిరిధార, గోవింద గోకుల బాలక పరమానంద, గోవర్ధన గిరిధార. ఆ బిగినింగ్ లోనే దర్బారీ కన్నడ. ఆహా,
పుష్పచరణం కూడా ఉంది. శివశంకరి వాయించండి. శివశంకరి వాయించవచ్చు, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఫ్లూట్లో. అది శివశంకర గొప్పతనం. కొంత అంటే అది కూడా సేమ్ రాదు. నేను ఆ పాటలోకి వెళ్ళిపోతున్నాను. అవును, సేమ్ ఆల్మోస్ట్ సంగతులు సేమ్ ఉంటాయి. చంద్రకళాధరి ఈశ్వరి కరుణామృతం మనసు శివశంకరి. ఎక్సలెంట్. అసలు ఇవన్నీ అమృతప్రాయంగా ఉంటాయి. అసలు ఎన్నిసార్లు విన్నా అసలు సంవత్సరాలైంది, 40-50 అది సంవత్సరాలు, ఎవర్ గ్రీన్ క్లాసిక్ అది. ఇంకోటి అట్లా కంపోజ్ చేయగలగడం, పాడగలగడం, ఆ కాంప్లెక్సిటీని ప్రజెంట్ చేయగలిగి. ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి వేరు, అప్పుడు అట్లా కంపోజ్ చేయడం అనేది. అంతేకాదు, ఇప్పుడు పాతదంటే అమృత గుళికలు అంటే గుర్తొచ్చింది. హంసానంది రాగంలో వేదం అనునాదం ఉంది. అవునవును, వేదం బ్యూటిఫుల్ రాగం అది కూడాను. దానికి హిందుస్థాన్లో సోహిని అంటారు. దాన్ని ఏమంటారు? సోహిని. సోహిని, ఓకే. కర్ణాటకలో మన హంసానంది అంటాం. అది ఉంది కదా, అందులో హ్యాప్ లో వస్తుంది మీకు. బిట్స్ అదే అదే అని మా ఉంటుంది ఇందులో. అదే పావర్జితం, అదే పావర్జితం.
ఇందులో ఆల్మోస్ట్ ఇదే రాగం లేదా ఒక నోట్ ఏదైనా యాడ్ అయిందో తెలీదు. వావన గురు పవన పురాధీశ అలా ఒకేలా ఉంది, కొంచెం ఒక స్వరం, అన్ని స్వరం ఉంటుంది. జీవనదర సంగాజు జీవనదర సంగాజు నానా తర నర ఆల్మోస్ట్ ఉంది. ఏదో ఒక్క నోటు మారింది, దానికి ఏదో ఏదో రాగం పెరిగింది. ఇది మన చక్కగా మంచి కీబోర్డ్ తబలా అది ఉంటే అసలు అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది. అసలు మీకు ఓపిక ఉంటే ఎవ్రీ వీక్ ఒక కచేరీ పెట్టుకుందామా? నేను మీరున్న చోటుకి వస్తా తప్పకుండా. ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఆర్టిస్ట్ రిలాక్స్ ఉండాలి. ఒక్కొక్క రాగం తీసుకొచ్చి ఒక రాగం నుండి పాటలు చక్కగా. నాకు ఎప్పుడు ఫ్రీ ఉంటే మీకు ఫోన్ చేస్తా, నిజంగా ఎంజాయ్ చేద్దాం. జనాలు వింటరో వదిలేద్దాం, ఒక సిరీస్ చేద్దాం. ఒక రాగం మోహన అసలు నోట్స్ తయారు చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇంకే ఒక రాగం ఏమిటి, ఆ రాగంలో ఏ పాటలు ఉన్నాయి, క్లాసికల్ ఏ ఉన్నాయి, నాన్ క్లాసికల్ ఏ ఉన్నాయి, ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నాను. వీడియో చేయాలనేటువంటి కోరుకుంది. మీరు వచ్చారంటే నేను చేస్తా, బ్రహ్మాండంగా చేయొచ్చు. 50 years వరకు అయితే చేస్తాను. నెక్స్ట్ ఆ తర్వాత ప్రామిస్, నెక్స్ట్ 50 years అయితే చేస్తా. ఆ తర్వాత ప్రామిస్ చేయలేదు, అంటే అప్పుడు కొంచెం బిజీ ఉండొచ్చు నేను. మీరు జోకులు కూడా బాగా వేస్తారు. ఒకసారి ఒక మహా జ్ఞాని చెప్పాడు ఏంటంటే, మీ దగ్గర ఉండి ఎన్ని సంవత్సరాలు శిష్యరికం చేసి రాను రాను అన్నిటి మీద సీరియస్నెస్ పోయి మొక్క నాటిన కుక్కకు నీళ్ళు పోసిన సేమ్ శ్రద్ధతో చేస్తూ నాకు ఓవరాల్గా ఏమడుతుందంటే అంత జోక్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను ఒకటి సీరియస్ చేసినప్పుడు ఏదో పీకినట్టు అనిపించేది, రాను రాను తెలుస్తుంది దెర్ ఇస్ నథింగ్. అంటే ఇక్కడ ఏమైనా జోక్ నడుస్తుందా అని అడిగాడు. ఈ సెడ్ యు ఆర్ రైట్ అన్నాడు. మనం తీసుకోవడంలో మాక్ కాదు, జోక్ అంటే జోక్ ఇస్ నాట్ ఎ నెగటివ్ వర్డ్. అంతే, అది జోక్ విడిగా జోక్ అని చెప్పి ఎక్కర్లేదు. ఆ మాటల సందర్భాన్ని ఒక విషయాన్ని తేలికపరచడం. మొన్న అక్కడ వెళ్ళారు కదా, ఇది అరుణాచలం వెళ్ళారు. చక్కగా ఆ డాబా మీద కూర్చున్నో లేదా ఎక్కడో కూర్చుని మాట్లాడుతున్నారు, అందరూ వచ్చి వింటున్నారు. చాలా బాగుందండి, విన్నాను నేను. మీరు పెట్టిన జస్ట్ రాత్రి 2:00 మెలకు వచ్చింది నాకు. మీరు రాత్రి 11:00 ఎప్పుడో పెట్టారు ఆ వీడియో? అవును, ఆ రోజు నైటే పెట్టాను. పెట్టారు, నాకు వెంటనే 1 గంటలో చూశాను దాన్ని నేను. సబ్బా నేను నాకు ముందర తెలియదు మీరు వెళ్తున్నట్టు, నేను వచ్చుంటే బాగుండేది అనుకున్నాను నేను. నెక్స్ట్ ఇప్పుడు ఒక బుక్ వస్తుంది. ఆ బుక్ అంటే మనకి ఇనాగ్రేషన్ అంటూ ఏమీ లేదు. ఇట్ బిగిన్స్ సమ్వేర్, ఇట్ ఎండ్ సమ్వేర్. నా యొక్క పుస్తకాలకి నేను పుస్తక లాంఛనం అని పేరు పెట్టిన. లాంచ్, ఇట్స్ నాట్ లాంచ్. పుస్తకం ఎప్పుడో లాంచ్ అయింది, వాడు ప్రింటరే చూసిండు ఆల్రెడీ, ఓపెన్ చేసి చూసిండు, నేను ఓపెన్ చేసిన, మా అన్న ఓపెన్. ఒక ప్రత్యేకమైన వ్యక్తి అంటే ఎవరు లేడు నా దృష్టిలో, అందరూ ప్రత్యేకమే. సో అందుకని నా బుక్ లాంచ్ కానీ లైఫ్ కానీ వర్షంలాగా, ఇట్ బిగిన్ సమ్వేర్, ఇట్ ఎండ్ సమ్వేర్. అట్లా మన కచేరీ ఒక చోట స్టార్ట్ అయ్యి ఒక చోట ఎండ్ అయిపోవాలి తప్ప దీనికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లేకపోతే అతిథులు మాట్లాడుకోవడానికి ఇట్ జస్ట్ బిగిన్ అంతే. ఇది నేను అలవాటు చేసేసిన. బాగుంది, చాలా. ఇప్పుడు మీరు గుళ్ళో అయితే పాడుతున్నారో సేమ్ అదే కోవాలి. మీరు దేనికోసం వెయిట్ చేయట్లే, ఒక సభ లేదు, స్టేజ్ లేదు, ఆడియన్స్ లేదు, కళ్ళు మూసుకుని అంతే, భగవంతుడే ఆడియన్స్. ఇది ఎంత గొప్ప విషయం అంటే, ఇది జస్ట్ మీరు లైఫ్ అంతా ఇది చేయండి. నాకు ఎంత ఆనందంగా ఉంది. ఎక్కడెక్కడి వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, దానికి కారణం ఏం తెలుసా? అందులో నిష్కామం ఉంది కాబట్టి. అయితే వచ్చిన దాంట్లో మనం ఇరుకొద్దు, ఇది ఛాలెంజ్ అంతే. ఇప్పుడు దండ వేస్తే ఆ దండ దేవుడిది ఊరికే నేను మధ్యవర్తి ఉన్నానని అనుకుంటే, మా బుచ్చారెడ్డి గారు చెప్పినట్టు ఏం జరిగినా తలకెక్కించుకోకు అన్నాడు ఆయన. నాకు ఇచ్చిన ఏకైక సలహా. ఎందుకంటే నీలో ఒక ఉంది, అది అట్రాక్ట్ చేస్తుంది. దాన్ని ఏమాత్రం తలకెక్కించుకున్నా అక్కడి నుంచి నువ్వు ప్రపంచంలో తలకెక్కుతుంది. అంటే అందుకని ఎట్లయితే ఏ రోజు ఇల్లు ఆ రోజు క్లీన్ చేసుకుంటావో, ఏ రోజు చెత్త ఆ రోజు క్లీన్ చేస్తావో, ఏ రోజు మనసులో వచ్చింది ఆ రోజు తీసేసి ఎంటీ పేపర్ లాగా ఉండు. నేను అన్న ఇది ఉన్న తర్వాతే మీరు కలిశారు నాకు, అందుకని మీరు చెప్పింది అప్రూవ్ చేస్తున్నంతే. అది కొనసాగేటట్టు చూసుకోవడమే నా ఎరుకంత ఇప్పుడు. ఎందుకంటే వస్తాయి సందర్భాలు, మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసే సందర్భాలు వస్తాయి. అట్లాంటిది ఏమి లేదని తెలుసుకొని పక్క జరగాలి. అంతే, మీరు అన్నట్టు అది సక్సెస్ని తలకెక్కించుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా డౌన్ఫాల్ మొదలైపోతుంది, ఎప్పుడు చేయకూడదు అంతే. అది అయితే మన అక్కడ నుంచి ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం 100 మంది వచ్చారు, ఈసారి 95 వచ్చారు, ఏదో అయింది, ఇట్లా ఇది ప్లేస్ రాంగ్ ఏమో. నేను బుధవారం నాడు వెళ్ళాను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. వెళ్తే వాళ్ళు అన్నారు, సార్ మీరు శనివారం కానీ ఆదివారం వస్తే చాలా మంది వస్తారు, అప్పుడైతే అందరూ కూడా వింటారు. నేను వాయించే కేవలం స్వామి కోసం వాయిస్తున్నాను,
కాబట్టి స్వామికి ఇది నేను చేసేటువంటిది ఒక పెర్ఫార్మెన్స్ కాదు, స్వామికి నేను నా వేణుగానంతో ఈ వేణుగాన పాటలతోటి చేసేటువంటి పాదార్చన మాత్రమే ఇది. ఆ పూల బదులు నేను ఇంకా ఆనంద్ గారు యాక్చువల్గా రియల్గా పర్ఫార్మెన్స్ ఇదే. అంటే పర్ఫార్మెన్స్ అనేది దాని యొక్క మూలార్థంలో ఏముందంటే, అడవిలో పూచిన ఫ్లవరు దాని సుగంధాన్ని వెదజల్లే ప్రక్రియ పర్ఫార్మెన్స్. దానికి ప్లేస్తో సంబంధం లేదు. అంటే మన బిర్జు మహారాజ్ ఆయన ఒక చిన్న విషయం చెప్పాడు సభలోనే. అప్పటికి ఆయన చనిపోయే కంటే ఒక 2-3 years ముందది. ఎవరో అడిగారు, మీరు బాగా యంగున్నప్పుడు నేను బాగా యంగుంటి, అప్పుడు ఐ వాజ్ ఇన్ లవ్ విత్ యూ. మీరు ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా ఒక యంగ్ అమ్మాయిగా నేను వచ్చి దూరంకి వెళ్ళి చూస్తుండే, ఎందుకంటే ఆ గ్రేస్ చూసి నేను దగ్గరకు వచ్చేయడానికి భయపడేవి. బట్ నేను నిన్ను కృష్ణుడిలాగా భావించింది నేను రాధగా అనుకుంటుంటే. ఆమె చెప్తుంది అట్లా, అతను వింటున్నాడు. కానీ ఆశ్చర్యపోయేది ఏంటంటే నాకు అదంత ఆశ్చర్యం అనిపించలే. అప్పుడు చాలా యంగ్ ఉన్నారు, అసలు పెద్ద పెద్ద వేదికలు, వేల మంది ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న టెంపుల్లో చేస్తున్నారు మీరు చిన్న ప్రదర్శన. కానీ ఆడియన్స్ లేకపోయినా, అప్పుడు అంత గొప్ప ఆడియన్స్ సెట్ ఉన్నా గ్రేస్ సేమ్ ఉంది. ఇది ఎలా సాధ్యం అని అడిగింది ఆమె. దానికి ఆయన ఇచ్చిన జవాబు అసలు ఎగ్జిస్టెన్షియల్ ఆన్సర్ ఇచ్చాడు ఆయన. అసలు నేను ఎప్పుడు ప్రేక్షకుల కోసం పర్ఫార్మే చేయలే, ఐఎమ్ ఆల్వేస్ పర్ఫార్మింగ్ ఫర్ ద స్కై అన్నాడు. ఆకాశానికి నా ప్రదర్శన అన్నాడు. ఇప్పుడు మన ఇద్దరి ప్రదర్శన ఇటుపక్కున్న దేశాలందరి ప్రజలకి. నెక్స్ట్ టైం ఇటు తిరుగుదాం, ఇటుపక్క దేశాలు ఉన్న అందరికీ. ఒకసారి పడుకొని పాడుకుందాం, ఆకాశంలో ఉన్న దేవుళ్ళు వింటారు. ఒకసారి బోర్లో పడుకొని పాడితే కింద ఉన్న మన పూర్వీకులు అట్లా. సో నేను నిజంగా అతను చెప్పిన తర్వాత నేను చెప్పాలనుకున్నది అంత బాగా చెప్పలేకపోయినా. సో ఆ తర్వాత నేను ఒక బుక్ వస్తుంది ఇప్పుడు, స్పీకింగ్ టు ద స్కై అని. ఇప్పుడు నా యూట్యూబ్ టాక్స్ని కంపేర్ చేసి స్పీకింగ్ టు ద స్కై, ఆకాశంతో సంభాషణ. ఇక్కడ ఎవడు లేడు. బాగుంది కాన్సెప్ట్ ఇస్ అమేజింగ్. అసలు మీరు ఎప్పుడైతే ఆకాశంతో మాట్లాడతారో, ఆకాశానికి మనకు మధ్యన సమస్త మానవజాతి ఉంది, ఇంకా బాత్కతం హోగా. రెండోది, నేను ఆకాశం అయ్యే మాట్లాడుతున్నాను, తద్వారా ఐడెంటిటీ లేదు, ఇక్కడ ప్రూవ్ చేసేది ఏం లేదు. కాసేపోయిన తర్వాత, ఇప్పుడు కాదు, వర్క్ నడుస్తుంది. నేను ఇంట్లో సాధన చేసినప్పుడు కూడా భగవంతుడి కోసమే వాయిస్తున్నట్టుగా ఉంటుంది. అది స్వామి పటం అక్కడే ఉంటుంది, మాకు అన్ని పటాలు ఉంటాయి. అంటే ఎవరైనా ఒకటే, ఆఫ్ కోర్స్, రైట్. ఒకసారి సత్యసాయి బాబా స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే ఒక విద్యార్థి అక్కడ కూర్చున్నాడు. అంటే ఎవరో ఒక కుర్రాడు చెప్పాడు అతనికి, స్వామికి చెప్పారు, స్వామి తను గిటార్ బాగా వాయిస్తాడు, గిటార్ కాదు వైలిన్ బాగా వాయిస్తాడు అతను, అదేంటి తెచ్చి వాయించమనండి అన్నాడు. నేను అతను వాయించేది ప్రతిరోజు వింటున్నాను నేను అన్నారు. మీరు వింటున్నారు, అతను హాస్టల్లో ఎక్కడ ఉంటాడు అంటే, అతను నా కోసం వాయిస్తున్నాడు నాకు తెలుసు, అతను వాయించేది నేను ప్రతిరోజు వింటున్నాను అన్నారు. సో నేను ఎప్పుడైతే నేను అనుకున్నా ఒకసారి, స్వామి నేను వాయిస్తున్నాను కదా మీరు వింటున్నారా అని. నాకు అప్పుడు సమాధానం లేదు. ఒక 2 రోజుల తర్వాత ఈ వీడియో వచ్చింది. నేను అనుకున్నాను, నాకు సమాధానం ఈ రకంగా ఈ వీడియో ద్వారా వచ్చింది అనిపించింది అనమాట. సో భగవంతుడు మనం చేసే ప్రతి ఒక్కటి వింటారు. ఇప్పుడు ఇంకొక విషయం, దీంట్లో ఆశ్చర్యపోయేది ఏం లేదు. ఇప్పుడు మనకు భగవంతుడిని సర్వాంతర్యామి అన్నారు, అంటే అన్ని చోట్ల ఉన్నదని. ఆబ్వియస్గా ఇంటర్నెట్ అది ఏదన్నా సరే, అంటే మీరేం చేస్తున్నా అది చూస్తూనే ఉంటుంది. దానికి ఏ పేరున్నా పెట్టుకోండి అంతే. అందుకే కొంచెం మంచి చేస్తే బాగుంటుంది. ఆఫ్ కోర్స్. అందుకే మంచి చేయరా అంటే ఇదే కారణం, ఎలాగో చూస్తున్నాడు కాబట్టి అట్లా. సో నేను శివంలో ఇచ్చినవి, కంచి కామకోటి పీఠాధిపతి వారి వచ్చినప్పుడు ఇచ్చిన ఫోటోలు కొన్ని ఉన్నాయి. సరే ఒకసారి మీతో పంచుకుందాం అని చెప్పి. తప్పకుండా. కంచి కామకోటి పీఠాధిపతి వచ్చినప్పుడు ఆయన విజయేంద్ర సరస్వతి రామచంద్రమూర్తి గారు ఇక్కడ ఉన్నారు. ఆయన చాలా ఈసారి చెన్నై రమ్మని అడిగారు. నేను ఒకసారి మాట్లాడాను ఫోన్లో, ఆయనతో మాట్లాడా. అవునా? ఎవరో నాకు కలిపి హఠాత్తుగా మూర్తి గారు మాట్లాడతారంటే నాకు ఎవరో తెలీదు, నేనేదో పనిలో ఉన్నా. మూర్తి గారితో మాట్లాడారా? నాకు ఎవరో ఫోన్ కలిపి ఇచ్చారు. నాకు ఇచ్చింది, ఎవరితో మాట్లాడిస్తున్నావు అంటే అదే సాయి రమణీయం రామచంద్రమూర్తి గారు అంటే, ఓ అవునా అని. సరే ఒక 2 నిమిషాలు, చాలా నాకు గుర్తులేదు. లేదు, గుర్తులేదు. అలాగే మీకు తర్వాత ఇది మూర్తి గారి ప్రోగ్రామ్. మొన్న కూడా మీకు ఇన్విటేషన్ పంపించాను, మీకు చూసారో లేదో? చూడలేదు.
ఇది కూడా శివంలోనే. ఒకరోజు నాకు ఒక కాల్ వచ్చింది. ఎవరు చూస్తే శోభారాజు గారు. ఓకే, శోభారాజు గారు ఈ గణపతి సత్యనారాయణ గారు మొన్న వచ్చినప్పుడు వారు విని ఎంత ఆనందించారంటే, మొన్న మార్చిలో వచ్చారు ఇక్కడ హైదరాబాద్ వచ్చారు. వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఇలా ఆయన ఫ్లూటిస్టు అంటేను మీరు మా దగ్గర వాయిస్తారా అని అడిగారు. ఇక తప్పకుండా వాయిస్తానండి అన్నాను. అంటే ఆయన వాయించండి అన్నారు. అప్పటికప్పుడు వాళ్ళకి ఆర్కెస్ట్రా ఉంది, తబలిస్ట్. అవును, ఆయన కూడా చాలా సంగీత సభలు చేస్తారు. ఆయన ఆల్రెడీ పెద్ద స్వామీజీ కాబట్టి వీళ్ళు ఎల్ సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఆయన పాడుతుంటే అకంపెనీ చేశారు. నిజానికి అసలు ఎల్ సుబ్రహ్మణ్యం స్థాయి వేరు, అంటే వాళ్ళ వేగం వేరు. కానీ ఈయన ఏదో మామూలుగా పాడుతున్నా చాలా అనుకోగా. అయితే ఆయన అన్నారు మీరు వాయించండి అన్నారు. నేను వాయించడం మొదలు పెట్టగానే వారు దర్శనాలు ఆపేసి మీ అందరూ కూర్చోండి అని చెప్పి ఆ ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయారు అన్నమాట. వెళ్ళిపోయి చక్కగా అలా ఆనందంగా వింటూ ఆ స్వాగతం కృష్ణ వాయించాను. ఇది మోహన్ రాగంలో స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ, ఇక స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ, మధురాపురి సదన మృదువదన మధుసూదన, ఇక స్వాగతం కృష్ణ. చాలా బాగుంటుంది. అందులో ముందర తాళం పల్లవి అనుపల్లవి ఒక తాళంలో ఉంటాయి, చరణం నుంచి ఇంకో తాళంలో ఉంటుంది. అచ్చా, ఓకే. అది మీకు నేను వీడియో షేర్ చేస్తాను అనమాట. అయితే విని చాలా ఆనందించారు. వచ్చి వాడు నాదమండపం ఉంది మాది, మీరు అక్కడికి వచ్చి వాయించాలి, మీకు ప్రోగ్రామ్కి అవకాశం ఇస్తాను నేను అని చెప్పారు. ఇప్పుడు ఆయన బర్త్డే కూడా నన్ను పిలిచారు. పిలిచి నేను వెళ్ళాను. వెళ్ళి చక్కగా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చూసి మైసూర్లో చూసి వచ్చాను. తర్వాత వాళ్ళు అన్నారు ఒకసారి మీ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాం, మీరు విత్ ఆర్కెస్ట్రా మీరు రండి అన్నారు. తప్పకుండా ఆ అవకాశం కోసం చూస్తున్నాను. వస్తుంది. ఈ శోభరాజు గారు అనమాట. ఇది ఆఫ్ కోర్స్ శోభరాజు గారు ఆవిడ పిలిచారు. అన్నమాచార్య సో ఇలాగా మనకి ఒక మధుర అంతే అంతే. ఇంకా మీకు బాగా నచ్చిన రాగాల్లో ఏదైనా ఒక్కటి వాయించండి. హిందోళ నా నోట్లో ఇలా వచ్చేసింది, మీరు అన్నారు హిందోళ. రైట్. మనకి ఇందులో ఐప్రో తబలాలో చక్కగా అన్ని రాగాలు ఉంటాయి. మన హిందుస్థాన్లో మాల్కోస్ అంటాం కదా. అవును, మాల్కోస్. సామాజిక వాయించండి.
నిర్వాణ షట్ అద్భుత అద్భుత అద్భుత. ఇది ఈ పాట వాయించి చాలా కాలం అయింది. ఈ పాట వాయించి చాలా కాలం, మీరు హిందూలో ఉన్నారని చెప్పేసి వెంటనే ఏదైనా టచ్ ఉంటుంది కదా, మీరు ఇప్పుడు చేస్తున్న ప్రయోగం కొనసాగిస్తే ఎక్కడో వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే ఆల్రెడీ మీకు సరిపోయినంత బేస్ ఉంది, మీకు ఒక ఎక్స్ప్రెషన్కి ఒక వేదిక కావాలి. ఎవరో ఇచ్చే ఆపర్చునిటీ మనకు అక్కర్లే. ఈ ప్రపంచమే వేదిక అనుకుంటే అసలు ఎక్కడ కూర్చొని వాయించిన వినేవాడు ఉన్నాడు. ఇందులో మనకి ఇందులో ఎంత చక్కటి ఉన్నాయి మనకి మన పాటలు. నిగమ నిగమ రూప నారాయణ. ఎన్నో ఉన్నాయి. సినిమా పాట అంటే పగలే వెన్నెల ఉంది. ఈ మధ్య కొత్త కూడా ఏదో ఒకటి వచ్చింది, గుర్తు రావట్లేదు. చాలా పాటలు ఉన్నాయి, హిందీ పాటలు ఉన్నాయి మనకి, బోళ్ళంది ఉన్నాయి. అసలు మన జీవితకాలం సరిపోదు అన్ని కంపోజిషన్. మనం ఒక రాగం తీసుకుంటే ఆ రాగంలో ఉండే కర్ణాటక క్లాసిక్ కానివ్వండి, సినిమా పాటలు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు తప్పకుండా. సో మనం చేద్దాం ప్రయోగం. నేను ఒక చిన్న ఇప్పుడు ఈ మధ్య రాసిన బుక్ ఇది ఈ పుస్తకంలో నేను ఒక బొమ్మ వేస్తాను మీది. ఇదంతా చేతిరాత పుస్తకమే. అంతవరకు మీకు నచ్చింది వాయించండి. ఇది నిర్వాణ షట్కం నేను ఆనంద్ తీర్థ గారికి ఇస్తున్నాను. నేను ఊరికి మీ బొమ్మ వేస్తా, మీరు వాయించండి. మీకు నచ్చింది వాయించండి, మీకు నచ్చిన రాగం.
అలాగే ఒక 3-4 మినిట్సే నేను వేయడానికి తీసుకున్న సమయం. చిదానంద రూపం అదే నీవెవరంటే దానికి ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ అంటే ఆన్సర్. నేను ఏమీ కాను, నేను గోవింద రూపాన్ని. అంటే మనం ఇంట్రడక్షన్ చేసుకోమంటే ఆనంద తీర్థ వైస్ ప్రెసిడెంట్, అక్కడ ఉంటాను, నా ఇల్లు పెద్ద 20 అంతస్తుల బిల్డింగు, మనం చెప్పుకుంటాం ఇట్లా. అవును, ఏది అన్నీ ఉన్నవాడు ఏమీ చెప్పుకోవడం లేదు, అంతే కదా. ఏం చేస్తున్నాడు అయ్యా. శ్రవణ జయ జయ పరమానంద.
సో ఇది ధర్మావతి రాగం, మీకు అవును. తెలిసే ఉంటుంది. యా. యా. సో ఇందులో మనకి యా, అందెల రామ మీది అంతే. అదే పాటలు అన్నీ ఉన్నాయి. నీతో మాట్లాడుతూ ఒక పాటలో ఆయన ఎలా దించాడు, పరంధామావతి జయంతి అని ఒక కర్ణాటక క్లాసికల్ కూడా ఉంది, దించాడు. చక్కగా ఉంది. బా వెనకాల కృష్ణుడు కూడాను, అది ఆయన డైలాగ్. అవునా? అంటుంటారు ఆ. ఆనందాన్ని తీర్థంగా పంచేవాడే ఆనంద అంతే తీర్థాన్ని. అంతే అంతే. ఇది నిర్వాణ షట్కం చాలా బాగుంది, చేతిరాత పుస్తకం, అది సరదాగా తిరిగేయచ్చు. చాలా సంతోషం. కిందికి వచ్చినా ఈజీ టు రీడ్. తీసిన బిడ్డ టీ. చాలా సంతోషం, చక్కటి పుస్తకాన్ని ఇచ్చారు. ఈ రోజు ఎంతో ఆనందంగా గడిచింది. ఎందుకంటే ఇది కొంచెం సౌండ్ సంగీతంలో తక్కువ చేస్తారా, మీ మాటలు వినిపిస్తా. సంగీతంలో మనం ఉన్నాం అనుకోండి, అది అసలు ఇంకా సమయమే తెలియదు. అవును. మా ఇంట్లో అంటుంటారు అనమాట, ఏమిటి ఎప్పుడు అలా వాయిస్తూనే ఉంటారు, మీకు ఏమిటి ఆకలి దాహం అది వేద అసలు రాని ఏం మాట్లాడటం అంటూ ఉంటారు అనమాట. ఇంకా ఒకసారి ఇక్కడ ముగించి వస్తూనే ఉంటాను తప్ప అదర్వైజ్ సంగీతం అవును, దానికి ఎండ్ లేదు. ఇట్స్ అదొక నిరంతర స్రవంతి. దానికి రెండో అది వేరు కాదు, అది మనమే. అది అంతే, యూఆర్ రైట్. అది మనమైనప్పుడు అలసట్లేదు. అట్లా కాకుండా చూపించు. ఆ పుస్తకం ఫోటో ఫోటో లోపట ఫోటో లోపల నేను ఇప్పుడే దించారు 5 నిమిషాలలో. భలే ఉంది. సాయిరామ్. తర్వాత మాట్లాడతారు. సో మీలో అటు సంగీతం సాహిత్యం ఉంది, అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్ కూడాను. అంటే మీన్ మేము బొమ్మలు ఎట్లా పెట్టినా అది బాక్స్ అది. ఇప్పుడు మీరు సంగీతం గురించి ఇప్పుడు జీవితంలో మనిషికి ఇక్కడ డిఫరెన్స్ అంటే ప్రతిదీ భగవంతుడి కృపనే, లేకపోతే ఏమన్నా అనుకునే వాళ్ళు కొంతమంది. నేను చేసుకున్నాను. ఈ విఎస్ఆర్ మూర్తి గారు అమెరికా నుంచి వచ్చి అక్కడ 20 సబ్సైడ్ కేర్ చేయడు, ఇక్కడ అందరూ పాలిటిక్స్ అని చెప్పారు, నాకు రావద్దని. ఆయన పక్కలో ఆయన చెప్పాడు. అయినా మా పేరెంట్స్ కోసమని వచ్చాము, రావాలి. వెళ్తూ పేపర్ ఎగురుతోంది, ఏమిటి ఇన్నిసార్లు ఎగురుతుందని తీసుకున్నాను. విఎస్ఆర్ మూర్తి 6 రోజులు 8 ఏళ్ళు ప్రతిరోజు ఒక టాపిక్ మీద, నిర్వాణ షట్కం మీద 6 నెలలు మాట్లాడాడు. దాంతో యోగ వాసిష్టం మీద 6 నెలలు, యోగ తారావళి దాని మీద, సత్సాయి మీద 6 ఏళ్ళు. ఇవన్నీ కాగానే తీసుకొని మూర్తి గారు ఇట్లా వచ్చాను. నేను కూడా ఇట్లా వీడియో తీసేవాడిని పాతది. ఒకరోజు ఆ పుస్తకం మీరు ఏదైతే సాయిరమణి మీద అది అన్నారు, అది ప్రింట్ చేయాలని ఆశగా ఉంది కదా. ఎవడెవడో రాసుకున్నారు, టేపులు తీసినారు. ఆడవాళ్ళు 4 ఆ టేపులు తీసుకొని వాళ్ళు చేసినవి ఆడియో అవన్నీ తీస్తే పుస్తకం వచ్చింది సత్యపీఠం అని. సత్యమ్మ వారు ఆ సత్యపీఠం తన దగ్గర పెట్టుకున్నారు. దానిలో కొన్ని వార్తలు ఎలా రాశారంటే, మనము వియోగము అంటే ఏమిటి, వదిలిపెట్టడం అని అంటే, వదిలిపెట్టడం వియోగం కాదు, అన్నీ ఉండి ఏది లేదనుకోవడం వియోగం. ఇప్పుడు తెలిసినా కానీ పదాలలో ఎట్లా మనకు అటాచ్మెంట్ మొదలవుతుందంటే, బాంధన నుంచి బాంధవ్యం, బాంధవ్యం నుంచి మోహం, మోహం నుంచి వ్యామోహం నుంచి వియోగం నుంచి విషాదం. ఇది తెలియదు నీకు. కుక్క పిల్లని తెచ్చుకుంటాం, ముద్దు ఇవ్వద్దు, దాంతో బాంధవ్యం, అది నా కొడుకు అంటాం. మా ఇంట్లో ఎవరు కేర్ చేయరు. అది తెలవగానే పెళ్ళాం ఎందుకు తోకాడుకుంటుంటే వస్తుంది నీ దగ్గరికి, ఇది వస్తుంది రాగానే ఇదంటే ఎంత ప్రేమ, మోహం కలుగుతుంది. ఇంట్లో పెళ్ళాము మిగతా వాళ్ళు లేకుండా దాని పక్కన పరుపులో అది పట్టుకుంటుంది. అవన్నీ చేసి అది పాటి, ఎందుకంటే పెళ్ళాన్ని ఇష్టం వచ్చినప్పుడు తండ్రి పెడతాను, నచ్చకపోతే దీన్ని తన్ని బయటికి పంపించవచ్చు. అది ఆకలి వచ్చేయకుండా అదంతా అయిపోయి ఒకరోజు చనిపోతుంది. 12 ఏళ్ళే అని బతికేది, మళ్ళీ 90 ఎందుకు బతుకుతుంది? దేవుడు మొదలు పెడతాడు. మొదటి నుంచే వాడికి అది లేకుంటే ఎంత ఆనందం ఉండేది. అవును, ఎంత చెప్పినా అది అర్థమైనప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే చెప్పడానికి కొత్తగా ఏమీ లేదు. అంటే వినండి, ఈ మాటల్లో కొంత రహస్యం దాగుంది. చెప్పడానికి ఏమి లేదైతే ఎందుకు చెప్తున్నారు అంటే,
నేను హాల్లో చూసా, కూర్చున్న వాళ్ళు ఎందుకు 2 కొడుకులు 2 ముగ్గురు పిల్లలు మీకు పుడితే పెట్టే తిండి ఒకటి, దానికి మీరు సంస్కారం అని పూర్వజనం ఇవన్నీ ఎన్ని చెప్పినా ఇప్పుడు ఏమైంది చేస్తుంటే ఒక లేడీ దుఃఖంతో ఉంది. నేను ఆవిడకి ఫోన్ చేసి, ఇది ఇంత బ్రహ్మాండంగా ఇవన్నీ ఉన్నాయి, కొంచెం వింటావా, నీకు ఒక 3 నిమిషాలే, నాకెందుకు ఇక్కడ ఈ వయసు వాడిని లేచాడు, నాకేమొద్దురా అంటే ప్రాప్తము మనం అంది పట్టుకోవాలని, అది దొరకదు. ఇప్పుడు మీ ఇంటికి మేము ఎందుకు రావాలి ఇంత దూరం నుంచి మీరు అన్నారు అనుకోండి, మీరు రావద్దన్నా ఓ రోజు డోర్ కొట్టి రావాలి. అవును. స్వామి కొన్ని మాటలు అద్భుతమైన మాటలు చెప్పాడు.